దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనల్ని కూడా మనము స్వతహాగా ఉంటే మన తలంపులు, ఆలోచనలు ఎవరి స్వాధీనంలో ఉండలేవో. నీ తలంపులు నీవు నీ స్వాధీనంలో కూడా నువ్వు ఉంచుకోలేవు. నీ పిల్లల్ని వదిలిపెట్టు, పక్కన నీ భర్తను పక్కన పెట్టు, నీ భార్యను పక్కన పెట్టు. నీకు నీవుగా నీ తలంపులు నీవే నీ స్వాధీనంలో ఉంచుకోలేవు. అందుకనే సామెతల గ్రంథకర్త మాట అంటాడు, ఒకడు పట్టణమును స్వాధీనపరుచుకునే వాడి కంటే కూడా తన మనస్సును, తన హృదయాన్ని, తన తలంపులను స్వాధీనపరుచుకున్నవాడే శ్రేష్ఠుడు, గొప్పవాడు అని రాయబడింది. ఎందుకనంటే ఒక వ్యక్తి తనకై తాను తన తలంపుల్ని తన స్వాధీనంలో ఉంచుకోలేడు. తన వల్ల కాదు. విచ్చలవిడితనం, తలంపులు, చూపులు, ఆలోచనలు